విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నేను చదువుతున్నాను వాక్యాన్ని, మీరు కూడా ధ్యానం చేయండి. నన్ను దర్శించి ప్రభువా నాతో మాట్లాడాలని అడుగుతున్నావు. దేవుడు మీ మనం ఆలకించే మీరు కోరుకున్నట్టుగానే దేవుడు మీకు జవాబిస్తూ ఉన్నాడు. ఈ జవాబు పొందటంలో నువ్వు గ్రహిస్తున్నావా దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో? యేసు గొప్ప ప్రేమమయుడు, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, Hebrew chapter 10 verse 36. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఈరోజు వాగ్దానం ఏంటంటే మీరు బలమైన ఆశీర్వాదం, అంటే బలమైన వాగ్దాన ఫలము పొందుకునే సమయంలో మీరున్నారు. ఎన్నో శ్రమలు, బాధలు పడుతున్నావు, తెలియకుండా మనసు నలిగిపోతుందని అనుకుంటున్నావు కదా. నువ్వు గ్రహిస్తున్నావు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు. కానీ ఏంటి ఇంకా జరగలేదేంటి, ఇంకా మాట రాలేదేంటి, పైనుంచి దేవుడు జవాబు నాకు ఇవ్వలేదేంటి, నాకు ఏ ఆన్సర్ రాలేదు అని తల పట్టుకుని బాధపడిపోయేంత బాధపడుతున్నావు. అందుకు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీకు కొంచెము ఓర్మి అవసరము, ఓర్పు అవసరము, కొంచెం సహనం అవసరము. వెయిట్ అండ్ సీ అని చెప్తున్నాడు. అంటే కొంచెం వెయిట్ చేసి చూడు, తొందరపడకు. వాగ్దానం పొందుకుంటున్నారు మీరు. ఆమేన్. దేవుని వాగ్దానం పొందుకునే మనము, ఆ వాగ్దానము ఉంటే చాలు. ఆ ప్రామిస్ ఇచ్చాడంటే, ప్రామిస్ ఎలా ఉంటుందంటే అసలు మామూలు మనుషులు ఇచ్చే ప్రామిస్ కాదు ఇది, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే ప్రామిస్ కాదు ఇది, రాజకీయ నాయకులది కాదు, పరలోకము నుండి దేవుడిచ్చే గొప్ప వాగ్దానం. మీకు ఓర్మి అవసరము అని ఈరోజు మాట్లాడుతున్నాడు. నీకు అసలు ఓర్పు ఉందా? నువ్వు సహించుకుంటున్నావా? నా వల్ల కాదండి, నేను ఇన్ని సహించుకోలేనండి, నేను సహించలేను, నేను ఇలాగే బ్రతుకుతాను, లేదా అలా బ్రతుకుతాను, నా వల్ల కాదు అని అనుకుంటున్నావా? దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దాన ఫలం ఏంటంటే, నువ్వు బలమైన వాగ్దాన ఫలము నువ్వు రిసీవ్ చేసుకోబోతున్నావు. కొంచెము సహనము కలిగి ఉండాలి. నోటిని స్వాధీనంలో పెట్టుకోమని ఆత్మ చెప్తా ఉంది. కొంచెం నోటిని స్వాధీనంలో పెట్టుకో. ఇంకా ఎందుకు అవిశ్వాసంలోకి వెళ్ళి మాట్లాడుతున్నావు? జరిగితే ఇప్పుడే జరగాలి, ఇంకా జరిగేది ఇంకే దారి ఉంది, జరగదు, అది లేదు ఇది లేదని అనుకోదు. వాగ్దానము పొందువారుగా మీరున్నారు. ఆయన మాట ఇచ్చాడు, మీ పట్ల నెరవేరుస్తున్నాడు. ఎంత బలమైన మాట అంటే, మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. మీరు మామూలు మనుషులు కాదు, నువ్వు బయట మనిషివి కాదు, నువ్వు దేవుని స్వకీయ జనముగా ఉన్నావు. అందుకని మీరు దేవుని చిత్తము నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నారు, నెరవేర్చువారై ఉన్నారు. ఎందుకంటే దేవుని చిత్తం నెరవేర్చడం అంటే మామూలు విషయమా? ఆయన అనుకున్నట్టు నీవు ఉండటం, అది నీవు అడుగులు ముందుకేస్తావు. ఆయన చిత్తం ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. మనం ఫలించి అభివృద్ధి పొందటం, దేవుని సాక్షిగా ఉండటం ఆయన కోరుకుంటాడు. ఆయన మనం రక్షణ కలిగి ఉండటం. ఈరోజు
ఆ బలమైనటువంటి కృప మిమ్మల్ని ఆవరించి ఉంది. సమయం ఆసన్నమైంది. ఎంతకాలం ఓపిక పట్టావు కదా. ఒక స్త్రీ గర్భం ధరిస్తే, కన్సీవ్ అవుతే, 9 months కంప్లీట్ అవుతే ఎంత ఆరోగ్యాన్ని శిశువు బయటకు వస్తుంది. అలాగే నీవు అడిగింది, నువ్వు ప్రార్థిస్తున్నది కన్సీవ్ అయింది. ఒక దైవజనుడు ఈ పెద్ద మాట చెప్పాడు అన్నమాట. మనం ప్రార్థన చేసినప్పుడు మనం అడిగింది గర్భం ధరిస్తుంది. తగిన సమయంలో అది మన చేతిలోకి వచ్చి దేవుడు కృప ద్వారా మనం దాన్ని రిసీవ్ చేసుకుంటాం, మనం పొందుకుంటాం. ఈరోజు నువ్వు అడిగింది నువ్వు పొందుకునే సమయం ఆసన్నమైంది. ఈ లాస్ట్లో ఇంతకాలం ఒప్పుపట్టావు కదా, ఇంత టైం ఒప్పుపట్టావు, అది లేదు ఇది లేదు అనుకున్నావు. ఇంక అన్నీ పొందుకునేటప్పుడు మనస్సు పాడు చేసుకోవద్దు. కొంచెం ఓర్మి కలిగి ఉండు, కొంచెం సహనం కలిగి ఉండు. ఇంకా పెళ్ళి అవ్వలేదు, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు, ఇంకా ఇది లేదు అది లేదు అని అనుకుంటున్నావు. ఆత్మ నీ పక్షముగా ఉన్నాడు. ఈరోజు అందుకే నీతో ఈ పరిశుద్ధమైన వాగ్దానము ఈ రీతిగా నీతో మాట్లాడుతూ ఉంది. కొంచెం ఓర్మి అవసరమైనది, ఓర్పు అవసరమైనది. కొంచెం సహించుకో. ఆత్మ మీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియులరా, వాక్య భాగానికి వెళ్దాం. మరి క్రిస్మస్ గురించి మనకి చాలా విషయాలు తెలుసు. ప్రార్థన చేశాను, దేవుడు ఎన్నో విషయాలు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. ఈ ఏలాడగట్టిన స్టార్ ఏంటంటే అని అనుకోవచ్చు. ఈ స్టార్ ఏంటంటే జ్ఞానులకి మార్గము చూపించింది. జ్ఞానుల్ని యేసు ప్రభు ఉన్న ఇంటికి తీసుకుని వెళ్ళింది ఈ నక్షత్రం. ఆమేన్. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, కానీ ఈ నక్షత్రం విధానం వేరు. ఇది జ్ఞానులను బాలుడుగా ఉన్న యేసు ప్రభు దగ్గరికి తోడుకుని వెళ్ళింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ చరిత్ర ఎలాంటిదంటే 2000 సంవత్సరాలు అవుతుంది, దాటింది. ఇప్పటికీ కూడా ప్రతిదీ కూడా సాక్షార్థముగా కనబడుతుంది. నేను యేసు ప్రభు పుట్టిన ఊరు, యేసు ప్రభు వారు తల్లి మరియ ఊరు వెళ్ళాను. ముమ్మారు వెళ్ళాను, 3 సార్లు వెళ్ళాను ఆ ఊరు. ముమ్మారు ఈ నజరేతు అనే ఊరులో యేసు ప్రభు వారు తల్లి మరియమ్మ గారు, అలాగనే మరియమ్మని వివాహం చేసుకున్నటువంటి యోసేపు ఆయన పేరు. వారిద్దరిది కూడా నజరేతే. దేవుడు కన్యకగా ఉన్నప్పుడు మరియమ్మ గారికి పెళ్ళి కాకముందు, వివాహము కుదిరిందంతే, పెళ్ళి కాకమునుపు ఆమె ఏ పురుషునితో సహవాసం లేనప్పుడు దైవము ఆమెను కనుగొన్నది. దైవము మరియను ఏర్పరచుకుని, మరియ మనస్తత్వం, మరియ విధానం, మరియ తల్లిదండ్రులు ఆ చరిత్ర చూస్తే మొదటి నుండి దేవుని పట్ల అత్యాసక్తితో ఉన్న కుటుంబం అది. ఏ కుటుంబం అది? అత్యాసక్తితో. ఆ రోజుల్లో ఏంటంటే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలను బట్టి కన్యక గర్భాన్ని జన్మిస్తాడనేది ముందు ప్రవచనాలు ఉన్నాయి. యవనస్తులైన వారు, పెళ్లి కాని వారు, ఆ యవనస్తులందరూ కూడా యెహోవా దేవునికి ప్రార్థిస్తూ, ఆ మెస్సయ్య అయిన నీవు భూలోకానికి నరావతారం ఎత్తితే నా గర్భంలోకి రా బాబు, నా గర్భంలోంచి నువ్వు రావాలని ఎందరో వేచి ఉండి ప్రార్థన చేస్తూ ఉండే రోజులవి. దేవుడు కన్య అయినటువంటి మరియను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గర్భం ధరించింది, దేవుని దూత వచ్చింది, నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు అని. అది అలా జరుగునుగాక అంది. మరియ గర్భవతి అయింది. గర్భం ధరించిన తర్వాత మరలా ఆ రోజులలో చాలా దేశాలు అన్నీ కూడా రోమా చక్రవర్తి అయినటువంటి ఔగుస్తు అనేటువంటి వాడు పాలించేవాడు. అప్పుడు చాలా దేశాల మీద అధికారము చలాయిస్తూ ఉండేవాడు. ఆయన ఏదంటే జరిగింది ప్రపంచం అంతా కూడా. కైసర్ ఔగుస్తు ఏం చేశాడంటే, పరిపాలిస్తున్నప్పుడు దేవుడు అతనికి మంచి మనసు ఇచ్చాడు. అప్పుడే ఆ మనుషుడికి ఆలోచన వచ్చింది, జనాభా లెక్క రాయాలనే ఆలోచన కైసర్ ఔగుస్తుకు వచ్చింది. అప్పుడు ఆ మనుషుడు ఏం చేశాడంటే, నాకు ఇలాగ వచ్చింది, జనాలు ఎక్కువ అవుతున్నారు, చాలా ప్రజలు ఎక్కువ అవుతున్నారు, ఇంతవరకు లెక్కపత్ర సరిలేదు, ఒక లెక్క అనేది ఉండాలని చెప్పి ఔగుస్తు ఏం చేశాడంటే, జనాభా లెక్కలు రాయాలి, ప్రతి హెడ్ క్వార్టర్లోకి లోకల్లో ఉన్నటువంటి పల్లెలు గూడాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మెయిన్కి రండి, మీరు అక్కడికి వచ్చి మీ పేరు నమోదు చేయించుకోండి అని చెప్పేసి.
ఆ సందర్భంలో గర్భవతి అయినటువంటి మరియని యోసేపు గారు ఆయన విడిచిపెట్టేస్తానన్నాడు. కానీ పెళ్ళి అవ్వకముందే దేవుని దూత యోసేపుతో మాట్లాడింది, నీవు చేసుకోబోయే అమ్మాయి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది, దైవ కుమారుడు ఆమె గర్భం నుంచి వస్తున్నాడు, నీవు అక్కడికి వెళ్ళని చెప్తే ఆ పెండ్లికి ముందే యోసేపు దేవుని దూత మాట చెప్పినప్పుడు దానికి లోబడి మరియ దగ్గరికి వచ్చి మరియకి పరిచర్య చేశాడు. అప్పుడు జనాభా లెక్క రాయించుకోవడానికి వారు నజరేతు గ్రామము నుండి బెత్లెహేముకు వచ్చారు. బాగా గమనించండి, వారు ఊరు నజరేతు. ఎవరిది? యేసుప్రభు వారి తల్లిది నజరేతు. అయితే వారు జనాభా లెక్క రాయించుకోవటానికి దగ్గరగా చరిత్ర ఏం చెప్తుంటే 3 దినాలు గాడిద మీద ప్రయాణం చేశారు. ఎన్ని దినాలు? 3 దినాలు గాడిద మీద కూర్చోబెట్టుకుని మరియని యోసేపు నడుచుకుంటూ అందరూ వచ్చారు. ఆ రోజుల్లో బెత్లెహేముకు వచ్చినప్పుడు బెత్లెహేములో పశువుల పాకలో ఉండగా, ఎవరు ఆశ్రమం ఇవ్వలేదు అక్కడ, పశువుల పాక ఉండగా అక్కడ డెలివరీ అయింది. అది ఏ రోజంటే యేసు ప్రభు వారు జన్మించిన రోజే జనాభా లెక్కలు రాయటం కూడా ఆ రోజే ప్రారంభమైంది. ఇంకా పెద్ద అద్భుతమైన చరిత్ర ఏంటంటే మొట్టమొదటి పేరు సెంటిమెంట్గా కూడా ఈ బాలుడుగా ఆ రోజే పుట్టినందుకు ఆయనకు యేసు అను పేరు జనాభా లెక్కల్లో ఫస్ట్ రాయబడింది, నజరేయుడైన యేసు. ఊరు పేరుతో ఆధార్ కార్డులో ఉన్నట్టు వచ్చేసింది. హల్లెలూయా చెప్పరే, గగటి హల్లెలూయా చెప్పండి. మన ఇంటికి పంచాయతీ వాళ్ళు వస్తారు జనాభా లెక్కలు రాసుకోవటానికి. ఈ జనాభా లెక్కలు రాయటం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఔగుస్తు ద్వారా వచ్చింది ఆ రోజున. ఆమెన్. అందుకనే యేసు ప్రభు జన్మించాడు అనటానికి ఇది పెద్ద ఆధారం అనమాట. మనం నమ్మిన దేవుడు చరిత్ర ఉన్నవాడు. అందుకనే ఏ చరిత్ర లేని నీకు నాకు కొత్త చరిత్ర కలగజేశాడు ఆయన. ఆమెన్. ఆయన చరిత్ర తిరగరాస్తాడు కూడా. ఆయన గొప్ప దేవుడు. ఆమెన్. ఈ రీతిగా అప్పటి నుంచి జనాభా లెక్క రావటం, బెత్లెహేమ్కి వెళ్ళటం. అందరు చాలామందికి తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే యేసు ప్రభు ఊరు బెత్లెహేమ్ అనుకుంటారు. బెత్లెహేమ్ అనేది ఆయన జన్మించాడు అక్కడ. యేసు ప్రభు ఊరు ఏ ఊరు? ఏ ఊరు చెప్పాలి? గట్టిగా చెప్పాలి. నజరేతు. నజరేత్ అంటే ఊరు చివర అనమాట. అది బాగా ఒక కొండ ప్రాంతంలో ఉండేది. అక్కడ ప్రజలందరికీ గౌరవం ఇవ్వని స్థలం అనమాట అది. కానీ అక్కడి నుంచే ఆయన ఉద్భవించాడు. ఎక్కడ గౌరవం ఉండదో, ఎక్కడ అవమానం ఉంటుందో, ఎక్కడ దిగజారిపోయిన స్థితి ఉంటుందో, ఎక్కడ మనసు పాడైపోయి ఉంటామో వారిలోనే ఆయన ఉద్భవిస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సిగ్గుపడిపోయిన చోటే ఘనమైన కార్యాలు చేయబోనుకుంటాడు ఆయన. అది క్రిస్మస్ అంటే. ఎందుకు క్రీస్తుని పూజించాలంటే పాడైపోయిన మన కుటుంబాల్లో నూతన దైవ కార్యం ఉద్భవిస్తుంది. ఆమెన్. క్రిస్మస్ అంటే ఏంటనేది 3 విషయాలు మీకు తెలియపరచాలని అనుకుంటా ఉన్నాను. క్రీస్తు పూజ ఏంటంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది. చూడండి, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చూడండి, పరిశుద్ధాత్మ వలన కలిగినది. మొదటిగా 20వ వచనంలో ఉన్నటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియులరా, మొట్టమొదటి అంశం ఏంటంటే మరియమ్మ గారికి గర్భం వచ్చింది. ఈయనేమో పెళ్లి కొడుకు, ఇంకా పెళ్లి కాలేదు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ రే నీ భార్య గర్భవతిగా ఉందని అందరు చెప్పుకుంటున్నారంటే ఎంత అవమానం వచ్చింది, అయ్యయ్యో అని మనసు అంత గలిబిలైపోయింది. చాలా ఇష్టపడ్డాను నేను. ఇలాగే ఆలోచనలో ఉన్నాడు యోసేపు. ఆ ఆలోచనలన్నీ కూడా ఒక్కసారి బడాలమని పేలిపోయినాయి. రే నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ అమ్మాయి గర్భం ధరించిందంట, నిండు గర్భిణిగా అయిపోయిందిరా అంటే అయ్యి బాబు ఇలాగ ఎందుకు జరిగింది? వెంటనే ఆ అమ్మాయిని విడిచిపెట్టేయాలి. ఓ పక్కనేమో భయము.
అందరికి ఏం సమాధానం చెప్పాలి? నేను చూసిన వారందరూ యవ్వన కాలంలో నన్ను అందరూ అడుగుతారు, మా ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు? రెండవది, నా జీవితంలో పెద్ద మచ్చ అయిపోతుంది ఇది, నేను ఎటు తలెత్తుకోలేను, ఇక్కడి నుంచి ఎటన్నా పారిపోతాను అని వణుకుపోతున్నాడు యోసేపు. నేను యోసేపు గారి ఇంటికి వెళ్ళాను. యోసేపు ఇల్లు ఇప్పటికీ ఉంది. ఇప్పుడు 2000 సంవత్సరాలు దాటినా కానీ కొన్ని భూకంపాలు వచ్చినా, కొన్ని ఏం జరిగినా కొండ కొంచెం దిగింది తప్ప ఆ ఇల్లులాగే ఉంది. కొండలో ఒక దిమ్మ మీద పడుకున్నాడు. పడుకుని ఆలోచిస్తున్నాడు. భయము, బ్రతకాలని లేదు, తలెత్తుకోవాలని లేదు, ఊర్లో ఎవరికి కనబడకూడదు, రహస్యముగా వెళ్ళిపోవాలనుకున్నాడు. అంత భయం ఉన్నవానికి చూడండి, జీవము గల దేవుని దూత సాక్షాత్తు యోసేపు ఇంటికి వచ్చేసింది. వచ్చి అక్కడ దిగి యోసేపుతో మాట్లాడుతోంది. ఏమని మాట్లాడుతుంది? భయపడకు, క్రిస్మస్లో క్రీస్తుని ఆరాధించటంలో గొప్ప బహుమానం ఏంటంటే భయమును వీడుట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేనిని వీడుట? భయమును వీడుట. భయము పోతుంది. క్రీస్తుని ఆరాధిస్తే ఏం పోతుంది? క్రిస్మస్లో గొప్ప బహుమానము, మొట్టమొదటి ఆశీర్వాదం మీకు ఏంటంటే భయము విడిచుట. హల్లెలూయా. భయం పోవాలంటే ఏం వస్తుంది? ఏం రావాలి? భయం ఎప్పుడు పోతుంది? కుక్క తరివేస్తుంది అనుకోండి, సింగిల్గా ఉన్నప్పుడు, అక్కడ మనకు ఎవరు లేరు, కుక్క మన మీద పడిపోతుంది అన్నప్పుడు, పెద్ద వ్యక్తి ఎవరైనా కర్రట్టుకుని వస్తున్నాడు అనుకో, నేనున్నానమ్మా అన్నాడు అనుకోండి, అప్పుడు మనకేమొస్తుంది? ఆ కుక్క అరుస్తుంటే మనల్ని కరిసేస్తుందేమో, మనం ఏమైపోతామని భయపడతాం. సడన్గా అనుకోకుండా కొద్ది నిమిషాల్లో ఒక పెద్ద మనిషి ఆ పొలం వెళ్తూ దుడ్డు కరెక్ట్గా వెళ్తున్నాడు అనుకోండి, ఆ మనిషిని చూసినప్పుడు మనకేమొస్తుంది? భయం ఎక్కడ ఉంటుంది? అప్పుడు భయం ఆటోమేటిక్గా పోతుంది. ఎందుకంటే దుడ్డు కర్ర పట్టుకున్నటువంటి ఒక రైతు నా దగ్గర ఉన్నాడు, ఆయన కొట్టాడంటే మరి ఎందుకు పనికి రాకుండా పోతుంది కుక్క అనుకుంటాం కదా. నీలో ఉన్న భయము, చాలామందిలో భయం వెంటాడుతూ ఉంది. అది ఏ పరిస్థితి అయినా సరే. అప్పులు భయం ఉంటుంది చాలామందికి, రోగం అనే భయం ఉంటుంది, కొంతమందికి చేసినటువంటి విధానాన్ని బట్టి భయం ఉంటుంది, స్కూల్లో పాస్ అవుతానా పాస్ అవునా భయం, ఉద్యోగం వస్తుందా రాదా భయం, ఇవన్నీ ఎలాగా సెటిల్ చేయాలి, ఈ మనిషిని ఎలా స్థిరపరచాలి, ఇల్లు ఎలా కడతాను, అది లేదు ఇది లేదు, ఏంటిది భయం భయం భయం. పిల్లలు ఎదిగిపోతున్నారు, ఇల్లు లేకపోతే పెళ్లి సంబంధాలు వస్తాయా, ఉద్యోగం లేకపోతే ఎవరు చేసుకుంటారు, సరైన ఇల్లు లేకపోతే ఎవరు చేసుకుంటారు, ఏదో కష్టం చేసి సంపాదించాలి భయముతో రాత్రి తెల్లవారులు పడుకుంటూ ఉంటుంటారు. నాలో ఈ రోగం ఉంది, నాకు ఈ రోగం లేకపోతేనా నేను ఎంతో కొంత నేను నిలబెట్టేది నా కుటుంబాన్ని. ప్రియ సహోదరులరా, ఈ క్రీస్తు ఆరాధన సందర్భముగా, ఆయన జన్మ శుభ సందర్భముగా మీకు ఒక గిఫ్ట్, నాకొక గిఫ్ట్ ఏంటంటే మనలో ఉన్న భయము ఆటోమేటిక్గా అది పారిపోతుంది. హల్లెలూయా. ఈ భయానికే శరీరంలో ఎన్నో రోగాలు. పెళ్లి చేసిన తర్వాత బిడ్డ అత్తవారింటికి వెళ్ళిన తర్వాత తల్లి టెన్షన్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా వాళ్ళు దెబ్బలాడుకున్నాయి అప్పుడే గుర్తొస్తాయి ఇంటికి వెళ్ళిపోయాక, పిల్లల్ని సరిగ్గా చూస్తుందో లేదో అత్తగారు, దేవా మా వేపరాలకి నా బిడ్డ అంటే ఎక్కువ ప్రేమ దయచే బాబు. ఈ కూతురు కాపురం ఎలా ఉంటుందో, కొడుకు కాపురం ఎలా ఉంటుందో, ఇల్లు లేదు, వ్యాపారం లేదు, అది లేదు ఇది లేదు. ఈ క్రిస్మస్ శుభ సందర్భముగా మీ ఇంట్లో దేవుడు గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. భయము పోతుంది. నా ఇంటి నుండి యేసు భయమును తొలగిస్తున్నాడని నేను నమ్ముతున్నానని వారందరూ కూడా 2 చేతుల పైకి గట్టిగా చప్పుడు కొట్టి ప్రభుని స్తుతించండి. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక భయము చెందకు, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు బబులోన దేశమందున భక్తులు 3 బొమ్మకు బ్రొక్కనందున
బబులోన దేశమందున భక్తులు మొక్కు బొమ్మకు మొక్కనందున పట్టి బంధించి అగ్నిలో పడవేయ నీతో నుండలేదా యెహోవా వారికి తోడుగా ఉండలేదా పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే నాలుగో వాడు ఉండలేదా? ఓ భక్తుడా నాలుగో వాడు ఉండలే పడదామా? బబులోన దేశమందున భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున పట్టి బంధించి రాజు అగ్ని గుండములో వేస్తే పట్టి బంధించి రాజు పడాలి. అగ్నిలో పడవేసి నాలుగో వాడు ఉండలేదా తోడా నాలుగో వాడు ఉండలేదా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా మరొక కొత్త వ్యక్తి ఈ రోజు నుండి ఉండబోతా ఉన్నాడు. క్రిస్మస్ నుండి ఇంటికి వెళ్తున్నావు, క్రీస్తుని ఆరాధించి వెళ్తున్నావు కదా. ప్రతి చోట నూతన కార్యాలు జరిగించడానికి నాలుగో వాడు ప్రత్యక్షం అవుతాడు. ఆ నాలుగో వాడు నీ ఇంటికి వస్తాడు. ఆ నాలుగో వాడు నాలుగు దిశలా కాపాడుతాడు. నాలుగో వాడు నిన్ను ఆశీర్వదిస్తాడు, కాలిపోకుండా కాపాడుతాడు. వాడే దేవుని దూత. నమ్మిన వారు గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి. భయము పోయింది, భయము పోయింది, భయము పోయింది. మీరు అనండి, ఓ సాతానా, ఓ సాతానా, భయము పోయింది. నాలుగో వాడు వచ్చాడు, నాలుగో వాడు వచ్చాడు. నాలుగో వాని రూపము దేవత పోలిన రూపము. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి. యోసేపు భయముతో ఆందోళనతో ఉంటే దేవునితో వచ్చి, యోసేపు, ఓ యోసేపు, భయపడకు. క్రిస్మస్లో గొప్ప పాత్ర పోషించింది దేవుని దూత. ఆమేన్. ఈ సంవత్సరం నీవు ఏ వాగ్దానం కలిగి ఉన్నావో 100% నెరవేర్పు చూడబోతా ఉన్నావు. అందరు లేచి నిలబడదాం, ఎక్కడున్న వారు అక్కడే. క్రిస్మస్లో దేవుడు ముచ్చటగా 3 విషయాలు దేవుడు మనకు నేర్పాడు. భయము పోతుంది. భయం ఎప్పుడు పోతుంది అంటే నీ రోగం పోతే నువ్వు ధైర్యంగా ఉంటావు. నీ వ్యాధి పోయి అన్ని నార్మల్ వచ్చేస్తే నీ క్యాన్సర్ రోగమో, హెచ్ఐవియో, లేకపోతే షుగరో, డిసీజ్ ఏది ఉందో, కిడ్నీ పాడైంది, వాటర్ వచ్చింది, లేదా అది వచ్చింది, ఏది ఏ రోగము నిన్ను భయపెడుతుందో అదంతా నార్మల్ వచ్చేస్తుంది. ఓ యోసేపు, భయపడకు. ఆమేన్. ఈ క్రిస్మస్లో దేవుడు బలమైన కార్యము. భయపడవద్దనడు, భయం వీడిపోతుంది. అన్ని నార్మల్ వచ్చినప్పుడు ధైర్యం వస్తుంది పేషెంట్కి. దరిద్రంలో ఉన్నవారు ధనవం కలిగితే ధైర్యం వస్తుంది. నీ ఇంటికి శుభకార్యం వస్తుంది వెతుక్కుంటూ. ఏడుస్తూనే వచ్చారు ప్రభువా, ఎన్నో శ్రమలున్నాయి, అన్ని దిగమింగుకుని పైకి నవ్వుతూనే బ్రతుకుతూ ఉన్నట్టు ఉన్నావు, కానీ కృప చూపక మానవు కదా ప్రభువా. గుండె నిండా కన్నీళ్లతో వచ్చిన బిడ్డలు ఉన్నారు. కన్నీళ్లను ముత్యాలుగా మార్చండి, ఆశీర్వాదము దయచేయండి, నీ దీవెనను దయచే బాబు. రోగులున్నారు బాబు, స్వస్థపరచండి, నీ రక్తంతో కడగండి, శుద్ధినిగా చేయండి. చెప్పుకోలేని వ్యాధులు, నా వల్ల కాదు ఈ వైద్యులను ఆశ్రయించటం, పరమ వైద్యుడా నువ్వు నన్ను బాగు చేయని అడుగుతున్నారు. వారికి నీ పరిశుద్ధ స్వస్థత ఇవ్వండి. గర్భఫలాలు లేని వారు గర్భఫలాలు దయచి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. గృహాలు లేని వారికి సొంత గృహములు దయచి ప్రార్థన చేస్తున్నాం. చదువుకున్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి, ఉద్యోగములు దయచే బాబు. వ్యాపారాలు అభివృద్ధి లేని వారికి అభివృద్ధిని దయచేయండి, ఉపాధి లేని వారికి ఉపాధిని దయచేయండి. విదేశాలు వెళ్ళాలి అనుకున్న వారికి మార్గములు సరళము చేయండి.
వివాహము కాని బిడ్డలకి జ్ఞానమైన జీవిత భాగస్వాములను దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. అందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి. అందరి మీద నీ ఆశీర్వాదము దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.